ఓ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు విషయంలో జగన్ తీసుకున్న ఆ ఒక్క తొందరపాటు నిర్ణయంతో ఆ జిల్లాలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయిందట. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరి ఎంతో నమ్మకంగా కష్టకాలంలో పనిచేసిన పార్టీ మారితే కోట్ల రూపాయల ఆఫర్లు, జీవితం సెటిల్ చేస్తామని హామీలు వచ్చిన అధినాయకుడి కోసం, పార్టీ సిద్ధాంతాల కోసమే నిలబడిన నాయకుడిని ఉన్నపలంగా పక్కన పెట్టేశారట. పార్టీకి ఫండ్ ఇస్తామని చెప్పగానే నిన్న కాక మొన్న వచ్చిన కొత్త ముఖానికి ఇన్ఛార్జ్ పగ్గాలు కట్టపెట్టారట. ఇంతకీ ఏ నియోజకవర్గం, అక్కడ వైసీపీలో రాజుకున్న చిచ్చు ఏంటి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. ఇటీవల గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధరన్ను తప్పించి ఆయన స్థానంలో బూదూరు గురవయ్యను నియమిస్తూ వైసీపీ తాడేపల్లి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ సడన్ నిర్ణయంతో సింహపురి జిల్లా వైసీపీ నేతల్లో తీవ్ర అభద్రతాభావం పెరిగిపోయింది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంతో డి అంటే డి అంటూ పార్టీ పగ్గాలను నడిపిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నేతలను సమన్వయం చేస్తున్న క్రమంలో తమకు కనీస సమాచారం కూడా లేకుండా గూడూరులో మేరిగ మురళీధరను తప్పించడం స్థానిక నాయకులకు, క్యాడర్కు ఆగ్రహం తెప్పించింది. మేరిగ మురళీధర్ వైసీపీకి అత్యంత విశ్వసనీయమైన నేత. 2019 ఎన్నికలకు ముందు గూడూరు అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వరప్రసాద్కు సీటు కేటాయించడంతో త్యాగం చేశారు. దాంతో జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కట్ చేస్తే 2024 ఎన్నికల ముందు నెల్లూరు జిల్లాల్లో అనేక మంది పెద్ద నాయకులు టీడీపీలో చేరారు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి రాష్ట్రంలో భారీ విజయం సాధించింది. అంత విజయం సాధించిన శాసన మండలిలో వైసీపీకి మెజారిటీ సభ్యులు ఉండడంతో అనేక కీలక బిల్లులు ఆమోదం పొందలేక కూటమి వైసీపీ ఎమ్మెల్సీలకు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటించిందనే ప్రచారం జరిగింది. దీంతో ఎన్నికలకు ముందర కొందరు, ఎన్నికలు తర్వాత కొందరు ఎమ్మెల్సీలు వైసీపీని విడి పసుపు కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో మురళిని కూడా టీడీపీలోకి రావాలని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి భారీగా ఆశ చూపించారు. అయినా తనకు వైసీపీ అధినేత జగన్ మాత్రమే ముఖ్యమని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచి వెళ్లడం సరికాదని మురళి పెద్ద ఆఫర్లు వదులుకున్నారు అనే టాక్ నడిచింది. కానీ ఈ 2 ఏళ్ల వ్యవధిలోనే అంతలా నమ్మకంగా ఉన్న మురళిని పక్కన పెట్టి బూదూరు గురవయ్యకు ఇన్ఛార్జ్ కట్టబెట్టడం వెనుక ఫండ్స్ పంచాయతీ ఉందనే టాక్ వినిపిస్తుంది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గూడూరు నియోజకవర్గంలోని మెజారిటీ మండల పార్టీ అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు చెప్పకుండా గురవయ్యను ఎలా తెస్తారంటూ బహిరంగంగానే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. కొత్తగా వచ్చిన బూదూరు గురవయ్య జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి తిరుగుతున్నప్పటికీ స్థానిక నాయకులు మాత్రం గురవయ్యను కలవడానికి కానీ, ఆయనతో పనిచేయడానికి కానీ అస్సలు ఒప్పుకోవడం లేదు. మురళికి జరిగిన అన్యాయంపై మండిపడుతూ మండల అధ్యక్షులు అంతా మురళి వైపే నిలబడడంతో గూడూరు వైసీపీలో సంక్షోభం నెలకొంది. ఇటీవల గురవయ్య స్థానికంగా ఉన్న నేతలని వారి నివాసాలకు వెళ్లి కలిశారు. జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటబెట్టుకుని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. ఈ వర్గపోరు జూలై 27 నాటి వేగవంతమైన పరిణామాలతో పతాక స్థాయికి చేరింది. గూడూరు మండల అధ్యక్షులు అంతా కలిసి నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని మేరిగ మురళీధరతో కలిసి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రసన్నకుమార్ రెడ్డి కూడా గూడూరు మూలాలు ఉన్న నాయకుడు కావడంతో ఈ భేటీ జిల్లా రాజకీయాలలో మంటలు రేపింది. దీనికి మరింత ఆజ్యం పోస్తూ మరో మాజీ మంత్రి, జగన్ విధేయుడిగా పేరున్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చి అసమ్మతి నేతలకు మద్దతుగా శృతి కలపడం సంచలనం సృష్టించింది. దీంతో నెల్లూరు వైసీపీ స్పష్టంగా 2 ముక్కలైనట్లుగా కనిపిస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో గురవయ్య వర్గం ఒకవైపు ఉంటే, ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేరిగ మురళీల వర్గం మరోవైపు నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట నెల్లూరు జిల్లా వైసీపీలో రేగిన ఈ వేరు కుంపటి పార్టీకే తీవ్ర నష్టం చేకూర్చనుంది. అధిష్టానం ఆర్థిక బలానికే ప్రాధాన్యత ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, బానిసల్లా పనిచేయలేమని అసమ్మతి వర్గం తెగేసి చెబుతుంది. మరి నెల్లూరు జిల్లాలో రేగిన ఈ కాకాని వర్సెస్ అనిల్, ప్రసన్నల భీకర ఆధిపత్య పోరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎండ్ కార్డు వేస్తారు? మేరిగ మురళీధరను బుజ్జగిస్తారా, లేక గూడూరు ఇన్ఛార్జ్ నిర్ణయాన్ని పునరాలోచిస్తారా చూడాలి. మొత్తానికి గూడూరు సీటు మార్పు సాక్షిగా సింహపురి వైసీపీలో రాజుకున్న ఈ 2 వర్గాల రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విస్మయాన్ని రేపుతుంది. మరి రాబోయే రోజుల్లో తాడేపల్లి పెద్దలు ఈ నెల్లూరు పొలిటికల్ వార్ను ఎలా సెట్ చేస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.